నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. యాక్చువల్గా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రాక్ టాక్స్కి ఒక గెస్ట్ని తీసుకురావాలని చెప్పేసి నేను అనుకున్నా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, బట్ ఏంటంటే అది భగవంతుడు నిర్ణయించాలి కదా మనం ఎంత అనుకున్నా కూడా. సో ఫైనల్గా ఈరోజు నిర్ణయించినట్టు అనిపించింది. బట్ ఒక అద్భుతమైన న్యూస్, అద్భుతం అని ఎందుకంటున్నది అంటే అద్భుతం అనొద్దు, బట్ అద్భుతం అని నాకు అనిపిస్తున్నది. ఆయన ఎవరో ఎక్కువసేపు నేను మిమ్మల్ని వెయిట్ చేయకుండా తొందరగా లోపలికి వెళ్ళిపోయి విషయాలను మాత్రం బయటకు తీసుకొస్తా. డార్లింగ్ నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ముందుగా రిఫ్లెక్షన్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు మీరు వచ్చినందుకు. అంటే ఫస్ట్ మిగిలిన మనం మాట్లాడుకుందాము. అంతకుముందు హాట్గా ఏందో కేసు పెట్టిందంట నీ మీద. అదే ఈ మధ్య సనాతన ధర్మంలో సన్నాసులు అనే శీర్షికన ఒక కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాం. యాక్చువల్గా శీర్షిక చాలా బాగుంది. ఆ శీర్షిక ఇప్పుడు పతాక శీర్షికలో ఉంది. అంటే కొన్ని నిజాల్ని జనాలకి చెప్పాలి. హిందూ సమాజంలో హిందువుల ముసుగేసుకుని ఉన్నటువంటి దొంగల్ని బయటికి లాగితే తప్ప అమాయకులు కాపాడబడరు అనే కోణంలో ఏదో అమ్మవారి దయ వల్ల ఆ ఆలోచన వచ్చింది. దాన్ని ఆచరణలో కూడా అమ్మవారే తీసుకొచ్చింది. అంటే నిమిత్త మాత్రంగానే అలా కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ భువనగిరిలో ఉంటున్నటువంటి ఒక బాబాగా ప్రాచుర్యం పొందినటువంటి తనకు తాను సిద్ధగురువుగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి గురించి ఫోకస్ చేయడం జరిగింది. ఆయన వీడియోల ఆధారంగానే బాధితులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగానే కొన్ని క్వశ్చన్స్. ఆయన అంటే కష్టంగా ఉంది. ఆయన పేరు కూడా చెప్తే బాగుంటుంది కదా. అతగడి పేరు ఒరిజినల్ పేరు మనకు తెలియదు. రమణానంద మహర్షి అనే ఆయనకి ఆయన జగద్గురువు అనే పేరు కూడా పెట్టుకున్నాడు. అంటే జగద్గురు అనే బిరుదు వచ్చిందంట ఆయనకి. ఎవరు ఇచ్చారు? ఇచ్చిన వాడికి తెలియాలి. అంటే ఏ బేసిస్ మీద ఇచ్చారు. బేసిక్గా నీకు అంటే ఈయన గురించి నేను కూడా గతంలో కొన్ని చూసిన, మరీ ఎక్కువ తెలియదు కానీ ఫేస్బుక్ పోస్ట్ ఒకటి అప్పుడు ఆ మధ్య కాలంలో మలేషియాకో ఎక్కడికో పోయి బీచ్ లో షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని ఇది మలేషియాను ఆశీర్వదిస్తున్న మహర్షి అని ఏదో అమెరికా సంస్కృతిని గౌరవిస్తున్న మహర్షి రమణానందుల వారు. అమెరికా పోయినప్పుడు మహర్షి రమణానందుల వారు అమెరికా సంస్కృతి అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ సంస్కృతి అన్నట్టు. ఓకే, బాగా ఆశీర్వదిస్తుంటారు. దాన్ని మనం కౌంటర్గా చాలా చెప్పొచ్చు కానీ సరే, ఇంకా వారిని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఏ విధంగానైనా చెప్పుకోవచ్చు. ఎవరన్నా ఏదన్నా చేయొచ్చు, వారి యొక్క హక్కు. అంటే వీరు సన్యాసం స్వీకరించారా? సన్యాసం వెళ్ళి గృహస్థుడే భార్య పిల్లలు అందరితో పాటుగానే సామూహికంగా పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు అభ్యంతరం ఏంటి అంటే ఇతను ప్రవచనాల రూపంలో చెప్పే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అందులో రాముడిని దూషించేవి కొన్ని ఉన్నాయి. అంటే రాముడిని తక్కువ చేసేవి. వాల్మీకి రామాయణం దాంట్లో చాలా వరకు రాంగ్ ఉంది అని చెప్పేసి ఈయన కొత్త భాష అని చెప్తాడు. వాల్మీకి రామాయణం రాంగ్ ఉందంట. వాల్మీకి రామాయణం కూడా రాంగే. అంటే రాముడు ఎక్కడా కూడా గొప్పోడు కాదు ఈయన దృష్టిలో. ఓకే, రావణాసురుడు చాలా సిద్ధగురువు. ఈ సిద్ధగురువు రావణాసురుడు. మూల గురువు రావణాసురుడు అని చెప్తారు. ఈయన కానీ లేకపోతే త్రైత సిద్ధాంత అనే పేరుతో ఉన్నటువంటి ఒక ఆశ్రమం కానీ ఇవన్నీ కూడా ప్రోధి చేసే భావజాలాలు ఇవే. ఒకటి ఏదైతే సహేతుకంగా సనాతనంగా వస్తున్నటువంటి విధానాలు ఉన్నాయో వాటిని పక్కకు పెట్టేసి జనాల్ని కోర్కెల వలయంలోకి నెట్టించి వారి యొక్క ఎమోషన్స్ మీద డిపెండ్ అయ్యి వారి నుంచి ధనాన్ని పొంది వీరు చక్కగా బలోపేతం అవుతూ వాళ్ళందరినీ కూడా మానసిక బలహీనుల్ని చేస్తున్నారు. ఓకే, నాకు ఫోన్లు వస్తుంటాయి. ఒకరతను ఫోన్ చేసి, మా అమ్మగారు నేను చెప్తున్నా వినకుండా నాకు తెలియకుండా చెవిలో ఉన్నటువంటి కమ్మలు ఆయన ఏదో బంగారు శివలింగం చేస్తానంటే ఇచ్చేసింది అని ఆయనే ఈ దాతల్ని అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఈ శివలింగానికో లేకపోతే దేనికో అనౌన్స్ చేస్తూ ఉంటాడు పేర్లు చదివి. అందులో ఒకరి పేరు చదువుతూ చెప్తూ ఉంటారు. అందులో నగలు, మెడలో ఉన్నటువంటి తాలిబొట్లు అవి కూడా ఇచ్చేసేటటువంటి దాతలు ఉన్నారు ఆయనకి. ఓకే, ఏ ప్రాతిపదికన ఎందుకు ఇస్తున్నారు? ఈయన ఏమని చెప్తున్నాడు? ఈయన ప్రవచనాల్లో ఏం అర్థం ఉంది? ఈయన కూర్చునే ఆసనాలను కూడా మనం గమనిస్తే అందులో కూడా ఎంతో రకమైనటువంటి వైపరీత్యము వికృతము కనిపిస్తుంది. డాంభికము. ఒక సాధువుకి లేదా సన్యాసికి ఒక గురువుకి ఉండకూడని లక్షణాలు ఏవి ఉన్నాయో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. పైగా ఎందుకురా ఇదంతా అంటే భక్తులు ఇచ్చినవి మేము స్వీకరించడంలో తప్పేముంది, చూసారా బాబు మనల్ని విమర్శిస్తూ ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ ఆయన దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జై శ్రీరామ్. రిఫ్లెక్షన్కి మీరు ఇస్తున్న ప్రతి రూపాయి మాకు ఎంతో విలువైంది.
మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే రిఫ్లెక్షన్ వచ్చింది, నిలబడింది, తొలి అడుగులు వేస్తోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంకా చేయాల్సింది చాలా 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 మిగిలి ఉంది. దానికి మీ సహకారం మాకు ఎంతో అవసరం. ఆర్థికంగా లేదా ఛానల్కి సంబంధించిన ఎడిటింగ్ సిస్టమ్, కెమెరాలు, లైవ్ సెటప్, లైట్స్ లాంటి పరికరాల రూపంలో అయినా సహాయపడాల్సిందిగా కోరుతున్నాం. చాలా గట్టిగా చెప్పగలం, మీరిచ్చే ప్రతి రూపాయికి 100 రెట్ల అవుట్పుట్ ఖచ్చితంగా ఇస్తాము. మన రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ మీరందరూ చూసే ఉంటారు. అందులో మొదటి మెట్టు ఎక్కే ప్రయత్నం మాత్రమే ఈ కాంక్లేవ్. ఓకే, ఈ వర్షన్ ఒకటి పక్కన పెడతాం. ఏదో అంటే ఆయన నమ్మిన వాళ్ళు ఇస్తున్నారు, ఆయన తీసుకుంటున్నాడు, ఆయన ఎలాగో అలా ఖర్చు పెడుతున్నాడు, అది ఓకే. అది పక్కన పెడితే ఇప్పుడు రాముణ్ణి ద్వేషించడం అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. వన్ మోర్ థింగ్, ఆయనకు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఈ విషయం వాళ్ళందరికీ అంటే వాళ్ళందరి ముందే ఓపెన్ గా చేస్తుంటాడైనా ఈ విషయం కదా. పబ్లిక్ యూట్యూబ్ వీడియోల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అవి. ఓకే, యూట్యూబ్ ఛానల్ పేరు సిద్ధగురు అని ఇంతకుముందే సిద్ధగురు. సిద్ధగురేనా? అచ్చా, ఓకే. సిద్ధగురు నేను ఇంకోలా ప్రొనౌన్స్ చేయకండి. సిద్ధగురు. సిద్ధగురు, ఓకే. ఈ సిద్ధగురు యొక్క భక్తులు తెలుసుకోవాలి కదంటే వాళ్ళందరూ హిందువులే. అందరూ హిందువులే. అదే కదా సమస్య. హిందువులు ఎలాంటి ముడిసరుకు అయిపోయారంటే మత మార్పిడి గ్యాంగ్కి వీళ్ళే చాలా ఈ దేనికైనా మోసపడడానికి మోసపోవడానికి అన్నిటికీ వీళ్ళే దొరికారు సమాజంలో. మార్కెటింగ్కి ఇలాంటి దొంగ బాబాలకి, దొంగ మిషనరీస్కి అన్నిటికీ వీళ్ళే దొరుకుతారు. ఓకే, ఎన్ని ఎపిసోడ్ చేశారు ఈయన పైన? యాక్చువల్లీ ఇప్పుడు ఒక 10-15 ఎపిసోడ్స్ అయ్యాయి. ఈ ఓన్లీ రమణానంద పైన ఒక 6-7 ఉంటాయి. ఓకే, మధ్యలో మనోప్రవేశం స్వామి అని ఒకడు, ఆ తర్వాత ఇలాగా త్రైత సిద్ధాంతం అని ఇంకొకరు, బ్రహ్మ. త్రైత సిద్ధాంతం ఏంది? ఈ త్రైత సిద్ధాంతం కూడా అంతే. భగవద్గీత అని ఉంటుంది. త్రైత సిద్ధాంతం భగవద్గీత చూడంగానే సామాన్య సెక్యులర్ తెలియని అమాయక హిందువులు ఇది కూడా మనబోటి మనకు సంబంధించినటువంటి ధర్మ గ్రంథమే అని చెబుతారు. అందులో లోపలికి వెళ్తే అన్ని మతాలు ఒకటే అని చెబుతూ అక్కడితో ఆగకుండా ఈయన ఒక దేవుడిని ప్రవేశపెడతాడు. ఇక్కడ కూడా అంతే. రావణ బ్రహ్మ అంటారు. రావణుడు వీళ్ళందరికీ దేవుడు, రాముడు దేవుడు కాదు, దెయ్యము కాదని ఎలా మాట్లాడతారు? అంతెందుకు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుణ్ణి కొడుకులు అన్నది అని సంబోధిస్తాడు. వాడే. నా దగ్గర వీడియో ఉంది, కావాలంటే మీరు ఇక్కడ ఇదే దీంట్లో మనం ఆధారంగా. త్రైత సిద్ధాంతం సంబంధించిన వాడి పేరు ప్రబోధానంద. ఆయన ఇప్పుడు లేడు భూమి మీద. కాకపోతే ఆ ఆశ్రమము, ఆ సిద్ధాంతము ఇప్పటికీ నడుస్తూ ఉంది. ఆ ఆశ్రమానికి ఈ ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, హిందువులు వస్తారని వీరు చెప్పుకుంటారు. వీళ్ళందరినీ కలిపి హిందువులుగా కాకుండా హిందువులుగా వీరు పిలుస్తారు. వీరిదొక ప్రత్యేకించి మతం అన్నమాట. ఇలా ఇదొక్కటని కాదు, 2 తెలుగు రాష్ట్రాలని మనం వడగట్టాలి అని చూస్తే ఇలాంటి విషపు భావజాలాలతో కూడుకున్న ఆశ్రమాలు బోలెడు ఉన్నాయి. వీరు వందల వేల ఎకరాల్లో, అంటే ముందు స్టార్టింగ్ ఒక కెనెటిక్ హోండా లాంటి ఒక చిన్న జీవితంతో స్టార్ట్ చేస్తారు, చిన్న అద్దె గదుల్లో. ఆ తర్వాత ఏదో సిద్ధులు వచ్చాయి, మాకేవో శక్తులు వచ్చాయని చెప్పి కొంచెం మాటకారితనం ఉంటుంది కదా, వాటితో జనాల్ని నమ్మింపజేసి కోట్లు గడిస్తూ ఉంటారు. వీళ్ళని నమ్ముకున్న భక్తులు మాత్రం అధోగతి పాలవుతున్నారు. నా బాధ ఏంటంటే, సరే వీడు ఫేక్ అయినా కూడా జనాలను ఏమన్నా ఉద్ధరిస్తున్నాడా, వచ్చిన వాళ్ళకి ఏమన్నా మంచి విషయాలు చెప్తున్నాడా? నేను అనేది కూడా ఇంతకుముందు అదే. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, వాడు ఏదో ఖర్చు పెడుతున్నాడు, అక్కడ వరకు ఓకే. వచ్చిన జనాలకి వీడేం చెప్తున్నాడు అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అక్కడ హిందుత్వం గురించి నువ్వేదో పనికొచ్చే పని చేస్తున్నావా, లేకపోతే ఈ జనాల్లో కూడా ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నావా, వాడి జీవితంలో వానికి వాడు గట్టిగా నిలబడేటట్టు నువ్వేమైనా చెప్తున్నావా, ఓకే, అంత మటుకు ఓకే. బట్ ఇప్పుడు నువ్వు చెప్పేది ఎట్లున్నదంటే, వీడు హిందూ గురువు ముసుగులో హిందుత్వాన్ని చీల్చుతున్నాడు, హిందూ జనాలను చీల్చుతున్నాడు, హిందూ దేవుళ్ళని చీల్చుతున్నాడు, వాళ్ళని కించపరుస్తా ఉన్నాడు. ఏ రకంగా గురువు అవుతాడు? అందులో ఈ జనాలు నిజంగా మన అంటే ఎన్ని బూతులు తిట్టానో అన్ని బూతులు తిట్టాలనిపిస్తుంది. తప్పులేదు. మన ఈ అంటే సో కాల్డ్ ఎవరైతే గొర్రెల కంటే ఈనం ఎవడు మాట్లాడితే వాని దగ్గరికి పోయి వాడు ఏం చేస్తున్నాడు ఏందనేది కామన్ సెన్స్ మనం ఉపయోగించకుండా, మనకు బుర్ర ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోయి ఎంతసేపటికి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు కోరికలు. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి, అందరికీ ఏవో ఒక ఆశలు ఉంటాయి. కానీ ఈ ఆశ దురాశై, కోరిక పిచ్చై కొంతమంది ఇలాంటి వారిని ఆశ్రయిస్తారు. వీళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ బలహీనతలే, ఆ కోరికలు. ఉదాహరణకి నా కూతురికి యుఎస్ వీసా రావాలి, నా కొడుక్కి ఉద్యోగం రావాలి, ఇలాంటి తుచ్చమైనటువంటి కోరికలు నా దృష్టిలో. కష్టపడితే వచ్చేవి, కర్మ చేస్తే వచ్చేవి, ఇవన్నీ కూడా ఈశ్వరుడు ఇస్తాడు. కర్మణ్యవాధికారస్తే అన్నాడు కదా, నువ్వు పని చేయి, ఫలితం ఆటోమేటిక్గా నేను ఇస్తాను అని కృష్ణుడే సాక్షాత్తు చెప్పిన తర్వాత కూడా
ఏదో పూజ చేస్తే ఏదో పునస్కారం చేస్తే నీకు ఇది అవుద్ది అని చెప్పేసి మార్కెట్లోకి కొత్త ఈ దేవుళ్ళ ద్వారా పరిచయం చేసి వాళ్ళకి తోచినటువంటి బీజాక్షరాలతో మంత్రాలని చెప్పేసి రకరకాలుగా భ్రమింపచేసి, అందుకే ఇతగాడికి నేను పెట్టిన పేరు భ్రమణానంద. భ్రమల్లో ఉంచుతాడు, భ్రమల్లో ఉంచి వీడు బతుకుతున్నాడు కాబట్టి డాంబికంగా. ఇటువంటి వారందరూ కూడా భ్రమణానందలే. మనం వారి కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ ముఖతః, మీ యొక్క ఛానల్ వేదికగా, ఎవరన్నా సరే నేను చెప్పిన వాటిల్లో కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. ఆయన వీడియోస్ చూడండి, సిద్ధగురు అనే పేరుతో ఉంటాయి. ఆ వీడియోస్ చూసిన తర్వాత అభ్యంతరకరమని మీకు అనిపించలేదు అనుకుంటే ఇప్పటివరకు నేను చేసిన వీడియోలు డిలీట్ చేస్తాను. ఓకే, ప్లీజ్ అండి, ఎవరైతే మీరు సో కాల్డ్ సిద్ధగురు భక్తులు ఉన్నారో, లేకపోతే రమణానంద మహర్షి కదా ఆయన పేరు. ఓకే, వారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి భక్తులు అందరూ కూడా, అంటే భరతవర్ష ఛానల్లో వీడియోల కింద కొంతమంది తిడుతూ ఉన్నారు, కొంతమంది ఏకంగా కేసు పెట్టిర్రు. అంటే మీరు అంటే నాకైతే కామెడీగానే అనిపిస్తున్నది. సో ఎవరికైతే దమ్మున్నదో దయచేసి రావచ్చు అబ్బా, ఆల్వేస్ వెల్కమ్. భరతవర్షతో పాటు రిఫ్లెక్షన్ కూడా ఉన్నది ఇక్కడ, ఎవరన్నా రావచ్చు. వీడియో ముఖంగా మనం మాట్లాడుకుందాం. లేదు మేము వీడియోల ముందు మాట్లాడలేం, మాకు సిగ్గు అవుతుంది అంటే వీడియోలు పక్కకు పెడదాం, కెమెరాలు పక్కకు పెట్టుకుందాం, వేరే మనం మాట్లాడుకొని చూద్దాం. మరి మీరు మమ్మల్ని ఎంతవరకు మీ గురువు గారి పట్ల భక్తిని ఒకవేళ కలగజేసే మాటలు చూస్తే ఆయన నిజంగానే ఆయన లోపల అంత శక్తి ఉంటే మేము కూడా వస్తాం అక్కడికి. ఇక్కడ మాకు కూడా కావాలి, నేను కూడా ఒకసారి అమెరికా పోయి వస్తా. ఇక్కడ కామెడీ థింగ్ ఒకటి ఉంది. సేమ్ ఇలాగే నేను కూడా ఆరంభంలో 1-2 వీడియోలు చేసి వాళ్ళ తాలూకా భక్తులు నాకు ఫోన్ చేశారు, మూఢ భక్తులు ఫోన్ చేసి ఇలాగా ముందు బెదిరింపు స్వరంతో ఉంటే ముందు కొంతమంది స్త్రీలు చేశారు, అమ్మా కొంచెం ముందు చల్లబడండి, ఓకే ఇప్పుడు ఏం చెప్పండి అంటే, మా గురువు గారిని అలా అంటావా ఎలా అంటావా అంటే, ఓకే మీరందరూ ముందు శక్తిపాతం ఏదో స్పెషలిస్టులు కదా, మీరందరూ సాధన చేస్తున్నారు కదా, ఈ అసహనం ఏంటి, అసలు మీరు అసలు సాధన చేస్తున్నారా లేదా, అసలు సాధన అంటే ఏందనేది వీళ్ళకి తెలుసా అనేది నా యొక్క ఇప్పుడు ధ్యానమో లేకపోతే ఏదో సిద్ధత్వమో వీళ్ళకి లభించిందే అనుకుందాం. ఓకే, సిద్ధులు ఇలాంటి వికారాలకు లోనవుతారా? ఒకరు వీడియో పెట్టారు, అది చూసి ఇలా పిచ్చోళ్ళ అయిపోతారా? అవరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామ్గా ఉండి దాన్ని ఒక బాహ్య వలయం నుంచి చూసి పరిశీలిస్తారు. అంత సీన్ లేదు, అంత ఏమీ లేదు. మెల్లగా వీళ్ళు ఏం చేశారంటే, నాకు మీరు మా గురువు గారిని కలవచ్చు, ఎనీ టైం మేము అరేంజ్ చేస్తాం మీటింగు, కెమెరాలతో రావచ్చు అని అంటే, ఓకేనండి ఇవాళ నుంచి వీడియోలు చేయడం మానేస్తాను, వచ్చి కలిసిన తర్వాత చూస్తానని జనం కూడా చెప్పాను, భరతవర్ష ప్రేక్షకులు. ఓకే, కానీ మెల్లగా ఏం చేశారు, అప్పటి వరకు చేసిన వీడియోల మీద కాపీరైట్లు వేయడం స్టార్ట్ చేశారు. ఎలాగోలాగా యూట్యూబ్లో కాపీరైట్ స్ట్రైక్ ఒకటి వేశారు కూడా. స్ట్రైక్ పడింది. అంటే అది ఫెయిర్ యూజే, కానీ యూట్యూబ్ని పదే ఎంత వెంటాడాడో నేను డీటెయిల్డ్గా ఒక వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నేను చూస్తా. ఇతను పెట్టిన వీడియోల వల్ల సిద్ధగురు డైరెక్ట్, అంటే మనం సిద్ధగురు ఛానల్ వాళ్ళు చేస్తున్నప్పుడు సిద్ధగురుగానే రిప్రజెంట్ చేయాలి యూట్యూబ్ ఛానల్. ఇతను చేస్తున్న వీడియోల వల్ల నేను మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను. సిద్ధగురు అయ్యాడు. మా మార్కెట్ పతనం అవుతా అయితే మా మార్కెట్లు షేర్లు పడిపోతా ఉన్నాయి అనేలాగా మాట్లాడుతూ వాళ్ళకి రిప్రజెంట్ చేశాడు అనమాట. ఎందుకురా భయ్ నువ్వు అంత, మేము రిక్వెస్ట్లో డిక్లైన్ చేస్తున్నా, దాన్ని ఏమంటారు, డినై చేస్తున్నా కూడా ఎందుకు ఇంకా వెంటబడతా ఉన్నావు, కాపీరైట్ స్ట్రైక్లు వేయాలి అని చెప్పి, ఇది ఫెయిర్ యూజ్ పాలసీ రా నాయన, ఒక రూల్స్ ఉంటాయని యూట్యూబ్ నీట్గా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో మనకు పంపించాడు. కౌంటర్ నోటిఫికేషన్ చేయడానికి మనకి డీటెయిల్స్ పంపిస్తాడు అవతల వాడికి కూడా. అది చూస్తే నాకు ఆశ్చర్యం, ఇప్పుడు సిద్ధగురువు కదా, వీడు మెంటల్గా డిస్టర్బ్ అయితే ఇంక భక్తుల్ని ఉద్ధరిస్తాడు. మనం ఏమో క్వశ్చన్ చేసాం, ఆన్సర్ కూడా చెప్పలేకపోతే ఎలాగా. పైగా పాయింట్ ఏంటంటే, అక్కడ ముందుగా ఆశ్రమానికి వచ్చి చేసుకోమన్నాడు కదా, సైలెంట్గా ఉండాలి కదా, కాపీరైట్ స్ట్రైక్లు వేశాడు, పోలీస్ కేసులు ఫైల్ చేశారు. ఇవన్నీ ఎందుకు మరి, మనం మేమెందుకు ఆగాలి అంటే? ఇప్పుడు ఏంది, వాళ్ళు ఎవరైతే కాల్ చేశారో వాళ్ళతో మనం ఇప్పుడు మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు. ఆశ్రమానికి రావచ్చా అని మాట్లాడొచ్చు. ఇప్పుడు రమ్మంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మరి ఏమో మరి నేను తెలియదు, బట్ మాట్లాడొచ్చు, ఆ నెంబర్ తీసుకుని మాట్లాడొచ్చు. ఓకే, మాట్లాడదాం మరి ఒకసారి. మాట్లాడదాం మరి, ఏమన్నా ఈ లిఫ్ట్ చేయడు, నాకు తెలుసు ఈయన లిఫ్ట్ చేయడు. ఓకే, కేసు పెట్టేసి బెదిరించేసి పక్కకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మరి. ఎవరిని బెదిరిస్తారు, ఏమని బెదిరిస్తారు? అదే ఏ బేస్ మీద మనల్ని కంప్లైంట్ చేసాడని మనం మాట్లాడాలి కదా మనోడు. ఏమని బెదిరిస్తారు? కేసులు వేస్తామంటారు. కేసులు ఎన్ని వేస్తారు అవి? ఆ బాధితుల రికార్డ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే నేను ఖచ్చితంగా నాకు ఇవ్వండి. అది వింటేనే నేను 1-2 అప్లోడ్ కూడా చేశాను.
రక్త కన్నీరే అసలు. ఎందుకంటే భయం నిజంగా వేస్తుంది ఒకటే విషయం, వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కానీ ఎవడైనా కానీ ఇప్పుడు నీ వల్ల అంటే నార్మల్ మనుషులకే మనం ఆలోచించేది ఏంది, స్వేచ్ఛ ఎక్కడి వరకు, నా వల్ల నీకు ఇబ్బంది కానంత మట్టుకు ఓకే. కరెక్ట్. వన్స్ నా వల్ల నీకు ఇబ్బంది అవుతుంది అంటే నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి నా గురించి. బాగా చెప్పావు. అదే అంతే. ఇప్పుడు నువ్వు బేసిక్ అది అట్లాంటిది నువ్వు ఒక గురువు అనేటటువంటి పొజిషన్లో ఉండి కొన్ని వేల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఆయన. లక్షల మందినే. ఓకే, అంత ఇప్పుడు 300 ఎకరాల ఆశ్రమం ఎలా వచ్చింది అది ప్రశ్నించకూడదా మనం? అడగొచ్చు దానిలో. ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ ఎందుకు జరుగుతుంది? వన్స్ ఒకటి నువ్వు కరెక్ట్గా ఉంటే నువ్వు చెప్పొచ్చు కదా, లేదు కరెక్ట్గా లేవు చెప్పలేవు, పోనీ నువ్వు తుచ్చం. ఇప్పుడు భరతవర్ష శివప్రసాద్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నేను ఒక అద్భుతమైనటువంటి జగద్గురువును అన్నప్పుడు పైనుంచి థర్డ్ ఐ అంటాం కదా మనం, పైనుంచి చూసినప్పుడు అంత తుచ్చమైనదిరా, చాలా చిన్నది, మన స్థాయికి కాదు అన్నప్పుడు పూర్తిగా వదిలేయాలి. ఒకటి నువ్వు నిలబడి చెప్పగలగాలి, లేదు నువ్వు ఆ స్థితిలో ఉన్నోనివైతే దీన్ని తుచ్చమని చెప్పేసి వదిలేసుకోవాలి. అంతే. అది కాదు ఇది కాదు, నీ వల్ల నా మానసిక ప్రశాంతత దెబ్బతింటున్నది అని చెప్పి కేసులు వేస్తా ఉన్నారంటే భక్తులే, ఆయన నమ్మే భక్తులే అర్థం చేసుకో. నిజంగా సీరియస్గా అంటే గొర్రెల లెక్క తయారు కాకుర్రబ్బా హిందువులు. ముఖ్యంగా హిందువులకే చెప్పాలి, ఎన్ని తిట్టినా ఏం చేసినా కూడా మనమే తిట్టుకోవాలి. ఎందుకంటే మనం అట్లా తయారవుతా ఉన్నాం. మొన్న షర్మిలక్క కూడా అంతే కదా పాపం. షర్మిలక్క వచ్చి ఏం చెప్పింది, పెళ్ళి అయింది, అద్భుతంగా అయింది, ఒక రాజకీయ నాయకురాలు, మంచిగా అనిపించింది నాకు చూస్తున్నంతసేపు. అంటే ఈమె ఇటు సపోర్ట్ అంటే అన్ని ఆచారాలను కూడా పాటిస్తున్నారు, ఒక క్రిస్టియన్ అయ్యుండు కూడా గుడ్. నేను అలా అనుకోలేదు. గుడ్. కట్ చేస్తే పాదాల మీద పాదయాత్ర అన్నట్టు మేము ఏది ఆ పెళ్ళి అంటే ఏంటి పెళ్ళే అనే టైప్లో చెప్తున్నది ఆమె ముచ్చట. ఆ పక్క నుంచి విజయం వచ్చి మేము పసుపు వాడలేదు, పసుపు బియ్యం వాడలేదు, అసలు మేము దండలు మార్చుకుంటే దండల లోపల యేసు బొమ్మ పెట్టుకున్నాము. ఆమె తను డిక్లేర్ చేసుకుంటుంది. అక్కడ కొంతమంది ఏం చేశారంటే ఈ పెళ్లి జరిగే హడావిడి చూసి వార్తలు 2 రకాలుగా వచ్చాయి. 2 రకాల పెళ్లిళ్ళు చేశారు అని. అవును, ఇది ఒక రకంగా ప్రో న్యూస్. ఆవిడ చేయకపోయినా చేశారనే వార్తలు రావడంతో ఆవిడకి ప్రో న్యూస్. కానీ ఆవిడ ఏంటంటే ఎక్కడ నా క్రిస్టియన్ సోదరులు నాకు దూరం అయిపోతారో, హిందువులు ఎట్లా అన్నా కావాలని ఎట్లా వీళ్ళు అవలగాలి కాబట్టి అనొద్దు. అదే అటు ఇటు పోతే నోరు దూల మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మాట్లాడము. బేసిక్గా ఏంటంటే హిందువులు ఎట్లాగో మనతోటే ఉంటారు, ఏది క్రిస్టియన్లు మనకు దూరం కావద్దు. మన హిందువులను ఎట్లా మాట్లాడినా ఏం చేసినా కూడా ఇప్పుడు ఆమె అంత క్లియర్గా ఒక స్టాండ్ ఎంత బాగా చెప్పింది. అసలు ఒకటికి 10 సార్లు నేను క్రిస్టియన్ మాత్రమే, నా క్రిస్టియన్లే కావాలి, మిగిలిన వాళ్ళు ఎవరు ఎటువైనా నాకు అవసరం లేదనే రేంజ్లో చెప్పినా కూడా మన వాళ్ళందరూ ఆమె వెంబడి మళ్ళీ షర్మిలక్క బయట కాలు పెట్టిందంటే వెనక 4 జీపులు ముందు 4 జీపులలో హిందువులే ఉంటారు. పసుపు హిందువులదే కానీ పెళ్లి క్రిస్టియానిటీ, చీర హిందువులదే కానీ పెళ్లి క్రిస్టియానిటీ, ధోతి హిందువులదే, బొట్టు హిందువులదే కానీ క్రిస్టియానిటీ వేరు. అంటే ఇట్లా అన్ని ఆచరణలు, అన్ని ఆహ్లాదకర వాతావరణానికి హిందుత్వం కావాలి, హిందూ ఆచారాలు కావాలి, అగైన్ క్రిస్టియన్ ముద్ర కావాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ది బలమైన పాస్టర్ అనిల్ ఒక కోట్ల రూపాయలైనటువంటి టర్న్ ఓవర్, ఆయనకి బిగ్గెస్ట్ పాస్టర్ అనమాట. సతీష్ తర్వాత అనిలే, ఆ తర్వాత ఇంకొక అతను ఉన్నాడు ప్రవీణ్. ఇలాగా మన తెలుగు రాష్ట్రాలను ఏలుతున్నటువంటి పాస్టర్లో ఒకరు. వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ సెక్యులర్ భావజాలం కానీ ప్రో హిందూ భావజాలం కానీ కలిగి ఉంటే యాక్సెప్ట్ చేయరు. కట్టర్ క్రిస్టియన్లు కానీ వాళ్ళు చూపించుకోవాలి. అందుకనే వీళ్ళలో చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇంకోటి కూడా చెప్పింది ఆవిడ. ఈ పెళ్లిలో 2 అన్యులు, నేను ఇచ్చినటువంటి ఆ ప్రసంగంలో అన్యులు మారు మనసు పొందారని చెప్పింది. అంటే కొడుకు పెళ్లిని కూడా చివరికి కన్వర్షన్లు, ఎంత సిగ్గుమాలిన చర్య అది. కన్వర్షన్లు జరిగిన ఓపెనింగ్ చెప్పినందుకు ఎన్ని కోట్లు పడతాయో మరి మా అకౌంట్లో. అందుకే అన్న షర్మిల నీకు బుర్రా బుద్ధి ఉందా అని చెప్పేసి డైరెక్ట్గా అడిగిన. నువ్వు బతుకుతున్న బతుకు ఒక బతికేనా అని చెప్పిన నేను. బేసిక్గా షర్మిలను అడగదానికంటే కూడా షర్మిల చుట్టూన్నటువంటి మన హిందూ సహోదరులను అడగాలి. నిజంగా చెప్తున్నా కదా, వీళ్ళు మీకు దండం పెట్టాలి ఆయన, చేతులు ఎత్తి కాదు ఇంకేమన్నా ఎత్తి పెట్టొచ్చు. మహానుభావులు అట్లా ఇట్లాంటి వాళ్ళు మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టినందుకు అది ఏ రకంగా ఫీల్ కావాలన్నా కూడా అర్థం కాదు. ఇప్పుడు ఈ స్వామి కూడా అంతే. ఈ స్వామి చుట్టూ తిరిగేటోళ్ళు కూడా అరే బాబు ఆయన మాట్లాడే తప్పులున్నాయిరా అన్నప్పుడు మీరు దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు అబ్బా? మీరు మొక్తలేరా దేవుళ్ళను? మీరు దీంట్లోనే పుట్టిరు కదా, సనాతన ధర్మంలో అటో ఇటో పుట్టినందుకు మన తల్లిదండ్రులు వాళ్ళ తాతలు ముత్తాతల దగ్గర నుంచి మనకంటూ పరంపర ఉన్నది, మనకు చెప్తున్నారు ఇట్లా ఇది పరిస్థితి ఇట్లున్నది అని. వాడు ఎవడో మూడో వాడు వచ్చి ఇది కాదురా నువ్వు నమ్మేది ఇది కాదు, ఇది తప్పు, వాడు దేవుడు కాదు, వీడే దేవుడు
ఆయన ముచ్చట్లు మాట్లాడుతుంటే అసలు మీరు యాక్సెప్ట్ చేసుడేంది? యాక్సెప్ట్ చేసిన అంటే 300 ఎకరాలంటే ఇప్పుడు నేను ఎలా నవ్వానో అలా నవ్వుతూ సంపాదించాడు ఆయన. ఆయన ప్రసంగాల్లో చూసారా బాబు, రాముడు ఎలా దేవుడయ్యాడు, ఆంజనేయ స్వామిని ఒక్క గుద్దు గుద్దితే రావణాసురుడు కింద పడి గిలగిలా కొట్టుకున్నాడు, ఇలా చెప్తాడు ప్రసంగాలు. నేను చెప్పింది అబద్ధం కాదు. ఆంజనేయ స్వామిని ఎవరైనా కించపరుస్తారా? ఆంజనేయ స్వామి బలం ఏంటో మనకు తెలుసు. ఆంజనేయ స్వామిని కించపరిచిన ఆంజనేయ స్వామిని రావణ జనాలపైన చిరాకు వస్తుంది నాకు యాక్చువల్. స్టిల్ ఇప్పటికీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటంటే అక్కడికి వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూట్లోనే డ్యామేజ్ అయిన వాళ్ళు. రూట్ అంటే మనం ఆది నుంచే పిల్లల్ని కానీ విద్యార్థుల్ని కానీ మన సంస్కృతి పట్ల, ధర్మం పట్ల, గ్రంథాల పట్ల కాస్త జ్ఞానాన్ని కలిగి ఉండేలా చేయాలి. అక్కడ ఫెయిల్యూర్ అవ్వటం వల్ల వీళ్ళు ఇలాంటి వాళ్ళ వల్ల పడి వీళ్ళు ఏది చెప్తే అదే వాళ్ళకి తొలిపాఠం అవుతుంది. ఇక్కడ ఒక బుక్ రాసుంటాడు ఆయన, ఈయన గురుదేవులకు సంబంధించిన బుక్. అందులో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఏంటి, ఇలా నా పైన నేను అప్పుడప్పుడు మీకు రాంగ్లో కనిపిస్తాను, రాంగ్ వేలో అనిపిస్తాను, నా మీద రాంగ్గా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, ఇవన్నీ గురు పరీక్షలు అంటాడు. ఇప్పుడు ఏమైంది, నాకు అనిపిస్తుంది అదే రమణానంద దగ్గరికి నేను వెళ్తాను, ఆ బుక్ ముందు చదివేస్తాను, చదివిన తర్వాత నాకు ఎవడో రే ఇప్పుడు తేడాగడరా అని చెప్తే ఇదిగో గురు పరీక్ష, నేను దీంట్లో నెగ్గుతాను, రమణానందకి జై అంటాను నేను. ఇక్కడ ఇలాగా ఈ మైండ్ ఎంత ఉన్నా కూడా ఒక కామన్ సెన్స్ అనేది ఉంటుంది కదా, మ్యానిపులేట్ చేస్తారు. ఎమోషన్స్ మీద వ్యాపారాలు ఎలా చేస్తున్నారు, ఇది ఒక ఆధ్యాత్మిక వ్యాపారం, భక్తి పేరిట వ్యాపారం. సో మనది వికాసం, మనది ఆధ్యాత్మికత కంటే ముందు మనది వికాసం. మన ఋషులు తదేకంగా ఎన్నో సంవత్సరాల పాటు వాళ్ళు తపస్సు చేశారంటే లోక కళ్యాణార్థం. ఎవరి పేర్లను తెలుసా, ఋషులు అంటాం కానీ XYZ పేర్లు తెలియవే. కొన్ని కోట్ల మంది ఋషులు ఉన్నారు, కొంతమంది పేర్లే తెలుసు. అది కూడా వాళ్ళు కొన్ని గ్రంథాలని రచించటం వల్ల లేదా వారి శిష్యుల వల్ల తెలుస్తుంది. ఎవరు పేరు కోసం ప్రాకులాడలేదు, ఎవరు జగద్గురు, సిద్ధగురు, బుద్ధగురు అని పేర్లు పెట్టుకోలే. ఇక్కడ ఇన్ని రకాల ట్యాగ్ లైన్లు పెట్టేసుకొని జనాల్ని మోసం చేస్తూ ఉంటే ప్రశ్నించకుండా ఏ ఒక అర్థవంతమైన హిందూ ఎవడైనా ప్రశ్నిస్తారు. లేదు, ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించడం కంటే ఎక్కువ అంటే ఆ విషయం తెలుస్తూనే కదా ఒక చర్చ మొదలు కావాలి. దీనిపైన చర్చ మొదలు కానంత మట్టుకు గుడ్డిగా పోతూనే ఉంటారు జనాలు. అవును, ఇప్పుడు ఇంతకుముందు నువ్వు చెప్పినట్టు వాడిని చూసి ఇంకోడు, వాడిని చూసి ఇంకోడు, రేపటినాడు ఆ సామ్రాజ్యం పెరుగుతూనే ఉంటుంది. ఎవరికి నష్టం ఇది? మళ్ళీ సనాతన ధర్మానికే కదా బొక్క పడేది. ఆల్రెడీ అనేక రకాల బొక్కలు జరుగుతున్నాయి దేశంలో, దేశం వెలుపల నుంచి కూడా మన పైన. నేను అదే అంటున్నా, ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి. పెద్ద పెద్ద పైపులతోనే లింగానికి అభిషేకం చేయడం ఏంటి? శాస్త్రం అనేది ఒకటి ఉంది కదా, శాస్త్రం ఇది నథింగ్ బట్ సైన్స్. పెద్దలు ప్రతిపాదించిన కొన్ని సిద్ధాంతాలు, వాటిని తిరస్కరిస్తాడు ఈయన రాసిందే వేదం, ఈయన చెప్పిందే శాస్త్రం. ఈయన పొద్దున్న ఇడ్లీ విత్ మటన్ తింటే కూడా ఆమోదయోగ్యమే. సిద్ధగురువులకు అన్నీ ఓకే, మీరు అలా చేయకూడదు, మేమే చేయాలంటాడు. అట్లా వర్కౌట్ అవుద్ది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇడ్లీ విత్ మటన్ పెట్టు పోనీ అనుకుందాం, అలా పెట్టాడు. టీకి కూడా ఫండ్ రైజింగ్ చేస్తాడు. ఇప్పుడు 300 ఎకరాలు, ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని ఉండి కూడా మళ్ళీ ఫండ్ రైజింగ్లు, విగ్రహాలు కొన్ని విగ్రహాలు ఈ మధ్య కొన్ని బోల్డ్ 2-3 లారీల్లో విగ్రహాలు. కానీ మనోళ్ళు కూడా భలే ఇస్తారు బా వాళ్ళకు డబ్బులు. రిఫ్లెక్షన్ ఉంది, మనం ప్రతిసారి రిఫ్లెక్షన్కి ఒక ఫోన్పే, గూగుల్ పే నెంబర్ పెడతాం. ఎంత కష్టం. ఇప్పుడు మీకు చెమటలు పడుతున్నాయి, నాకు చెమటలు పడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి, ఒక పూర్తి స్థాయిలో స్టూడియో లాంటి నిర్మాణంలో మనం లేము. అంత సౌకర్యవంతమైనటువంటి ప్రదేశంలో మనం ఇంటర్వ్యూ చేయట్లేదు. ఫోన్పే, గూగుల్ పే పెడుతున్నాము అని కొంతమంది విమర్శ చేస్తూ ఉంటారు కదా. ఆ రిఫ్లెక్షన్ వ్యవస్థ నడపడానికి చేస్తున్న కష్టాల గురించి కూడా తెలుసుకోవాలి. అటువంటి వారికి నేనేం చెప్పానంటే, ఇలా కామెంట్స్ చేసే వాళ్ళకి, ఇప్పుడు ఉదాహరణకి రిఫ్లెక్షన్ ఎవరైనా అన్నారనుకోండి, ఆ రిఫ్లెక్షన్ టీంతో వారం రోజులు పనిచేయండి. పొద్దున్న 5 గంటలు లేచి రాత్రి 12 వరకు, అలాగే మనం మీ వర్క్ అంతే ఉంటుంది కదా, పని చేస్తే దూల తీరిపోయి నీకు దండవరని ఆయన వెళ్ళిపోతాడు. అంతే కదా. ఎవడు పని చేయలేడు. ఇంత తక్కువ వ్యవస్థతో ఇంత ఎక్కువ ఎక్స్ట్రీమ్ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఇవ్వటము, అది కూడా ట్రూత్ ఎక్స్పోజ్ చేయటం అనేది ఎంత పరిశోధన, ఎంత పరిశీలన, ఎంత పరిశ్రమ, ఎంత పరితపన. ఇది కొంతమందికి చేసే కామెంట్స్కి నేను ఇచ్చిన సమాధానం అన్నమాట. ఎవరికైనా డౌట్ ఉంటే, ఈవెన్ భరతవర్ష అయినా రిఫ్లెక్షన్ అయినా, ఒకసారి వచ్చి మాతో ఒక వారం రోజులు పనిచేయండి, నిజాలు తెలుస్తాయి. మీరు పక్కాగా కొంత డొనేట్ చేసి వెళ్తారు, మీ దగ్గర లేకపోయినా అప్పు చేసేయండి. మరి ఎందుకంటే మన తిప్పలు చూస్తే వాళ్ళు తెలుస్తుంది. కానీ వీళ్ళు భోగాలు అనుభవిస్తూ
కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేస్తే మళ్ళీ వీళ్ళు 1000 రూపాయలు 5000 రూపాయలు కూడా తీసుకుంటా ఉంటారు. మోరోవర్ తప్పులు ప్రచారం చేస్తున్నారు సరే, జనాలని. ఎలా చేసినా నువ్వు ఎంత తీసుకున్నావు, ఏం చేసినావు అదంతా కూడా పోనీ. ఒకవేళ ఇచ్చేటోడు ఇస్తున్నాడు, ఇచ్చినప్పుడు నువ్వు తీసుకుంటున్నావు సరే, కానీ అంత తీసుకుంటున్నప్పుడు సమాజానికి అంతో ఇంత ఉపయోగపడే పని చేయొచ్చు కదా. అంతే కదా. నువ్వు సమాజం నుంచి తీసుకుంటున్నప్పుడు దానికి నువ్వు అంత ఉపయోగపడేది ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏది ఎంతోమంది ఆయన ద్వారా నష్టపోయిన వాళ్ళ మన ఫోన్ రికార్డ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా ఉన్నాయి. కువైట్ నుంచి కూడా ఫోన్లు వచ్చాయి నాకు. కువైట్ నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. ఆయనకి దగ్గరగా ఆయనతో పాటు ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి ఆయన కూడా వస్తారు స్టూడియోకి. ఓకే, ఆయన చెప్పినటువంటి విషయాలు చెప్తే బొమ్మ బ్లాస్టే. ఇంకా చాలా దారుణాలు ఉంటాయి. అయ్యా, సో మరొకసారి ఎవరైతే కేసు పెట్టిర్రో అంటే కేసులకు భయపడేదైతే లేదండి, అది పెద్ద విషయం కూడా కాదు. మాకు ఖచ్చితంగా చెప్తున్నా నేను, బరాబర్ మీరు పెడతా అంటే మళ్ళీ ఎన్ని పెడతారో పెట్టుర్రే, మేమేం చేయాలో మేము చేస్తాం. మీరు పెట్టినా కొద్దీ వెనకపోతామేమో అనుకుంటున్నారేమో, అట్లాంటిది అస్సలు జరగదు. ఎందుకంటే మనం బేసిక్గా పెద్ద పెద్దోళ్ళే మా గురించి మాట్లాడారు నాయన, మేము డబ్బులు ఇస్తామన్నా కూడా మేము నిజమేందో అది మాత్రమే మాట్లాడతాం అన్నాం కాబట్టి ఇంక ఇక్కడ ఉన్నాం. రైట్, అర్థమవుతున్నదా? సో మాకు అసలు ఎటువంటి భయము ఎవరి దగ్గర లేదు. మీరు ఏం చేస్తారో అది చేసుకోవచ్చు, మేము చేసేది మాత్రం దానికి 10 రెట్లు ఉంటుంది అంతే. అది మీరు గమనించుకోవాలి. అట్లా కాదు, ఒకవేళ మీ వైపు నిజాయితీగా నిజం ఉన్నది అనుకున్నప్పుడు నిజంగా ఇంతకుముందు మీరు చెప్పారు కదా, మీరే ఫోన్ చేసిరట మీరు కెమెరాలు తీసుకొని రండి అని. ఒకసారి వస్తారు, వచ్చినప్పుడు వారితోటి ఎవరైతే మీ గురువు గారు ఉంటారో ఆ గురువు గారితో కూర్చోబెట్టి కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాడి ప్రశ్న రూపంలో అడుగుతారో, మీరు ఆయన చెప్తారు కదా సమాధానాలు. కాబట్టి మేము రిఫ్లెక్షన్ కూడా వస్తుంది భరత వర్షతో పాటుగా. మేము అక్కడ ఆడియన్స్లో కూర్చోమంటే కూర్చుంటాం, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్స్ ఏమైనా అడగమంటే మేము కూడా లేచి అడుగుతాం. మనం క్వశ్చన్ చేసే హక్కును కలిగి ఉన్నాం. ఎస్, ఇక్కడ మనం చేసేది ఇండిపెండెంట్ జర్నలిజమే. సో మనం శాటిలైట్ కించపరుస్తలేం కదా అబ్బా, ఓన్లీ క్వశ్చన్ మాత్రమే. ప్రశ్న ఒక డౌట్. సన్నాసి అంటే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు సన్యాసి కానివ్వండి, సన్నాసి అంటాం. సన్నాసి అంటాం అల్టిమేట్గా. ఎందుకనం రావణుడిని పొగిడినోడిని రాముడిని ఆంజనేయుడిని తక్కువ చేసి కాదబ్బా, నువ్వు ఎట్లా అంటావు నాకు అర్థం కాదు. ఇప్పుడు రాముడు మా ఆరాధ్య దైవం అంటే భారతదేశ అస్తిత్వానికి కారణమే రాముడు అని మేము నమ్ముతాం. భారతదేశం కాదు కాదు అట్లా అంటే మొత్తం ప్రపంచం అస్తిత్వానికే రాముడు అని చెప్పేసి మేము నమ్ముతాం, మేము ఆయనను గొలుస్తాం. నువ్వు వచ్చేసి మా మనోభావాలను దెబ్బతీసినప్పుడు నిన్ను అనడంలో తప్పు కూడా లేదు. అది ఇప్పుడు మరి రమణానంద మహర్షి మీద టక్ టక్ టక్ను ఒక 10-20 కేసులు కనుక వచ్చినాయి, ఫైల్ అయినాయి అనుకోర్రి, ఏంది పరిస్థితి? అవ్వాలి కూడా ఆటోమేటిక్గా TV9 లాంటి, అంటే TV9 అని ఎందుకంటే అంటే దాంట్లో కూర్చుంటేనే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. యాక్చువల్గా ఆల్రెడీ ఇంత ముందు వచ్చాడు TV9, గతంలో వచ్చిర్రా ఆల్రెడీ, అది వేరే. యాక్చువల్ ఇప్పుడు కనుక మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి రాడు, పెద్దవాడు అయిపోయాడు అనే ఫీలింగ్లో ఉన్నాడు. ఓకే, ఏదైనా సరే ప్రశ్నని ఎదుర్కోలేని వాడు ఎవడైనా సరే నాకు కేజ్రీవాలే. అంటే దొంగే. కేజ్రీవాల్ ఇప్పుడు 8 సార్లు ఈడీ సమన్లని బేఖాతరు చేశాడు. నేను రాను దొంగ అట్లాగా. చిన్నపిల్లోడు నేను రాను, స్కూల్కి వెళ్ళను నేను అన్నట్లుగా. నువ్వు తప్పు చేయనివాడు అయితే నీకు ఏంది భయం? ఫేస్ చేయి. ప్రశ్నలే అడుగుతారు కదా, నేనే చంపేస్తారా ఏంటి? అలాగే జర్నలిజంలో భాగంగా మేము చేస్తున్న కూడా ప్రశ్నలే. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సమాధానం ఇవ్వాలి. కొంతమంది కామెంట్లు పెట్టారు ఆయన భక్తులు, నిన్ను ఈరోజు హోమంలో స్వామీజీ భస్మం చేయబోతున్నారు. నా బొచ్చు కూడా పేకలేరు నిజంగా చెప్పాలి. ఎందుకంటే ఇదంతా కామెడీగా. ఎవరైతే నిజంగా ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే మెసేజ్ చేస్తున్నారట, బెదిరిస్తున్నారు ఫోన్ల రూపంలో కూడా, వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే మీకు ఒకవేళ అంత నమ్మకం ఉన్నది, మా గురువు గారు ఒక అద్భుతము అనే నమ్మకం మీకు ఉన్నప్పుడు ఆయన తరపున మీరు రావచ్చు, పర్లేదు. మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం. మధ్యలో నేనే కూర్చుంటా, మా శివప్రసాద్ గారు ఉంటారు, మీరు కూడా రండి, మీరేం మాట్లాడతారో మాట్లాడారు. కొంతమంది బాధితులు కూడా వస్తారు, ఇంకొంతమంది బాధితులు కూడా సిద్ధంగా ఉన్నారట. వాళ్ళ ప్రశ్నలను కూడా మీరు నివృత్తులు చేసేస్తే అయిపోతుంది, పులి స్టాప్ పడుతుంది. దీన్ని మనం సాగదీసుడు ఎందుకు అనవసరంగా? క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు ఒకటి మీ గురువు గారు అద్భుతం కథం లేదు, గురువు గారు కొన్ని తప్పులు చేసిర్రు, అవి ఒప్పుకుంటున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేస్తారు. అండ్ ఈ కేసు ఏదైతే పెట్టిరో దీనికి మాత్రం ఖచ్చితంగా గట్టిగానే ఉంటుంది, అది ఉండాలి, తప్పదు. ఒకవేళ ఆయన తప్పు అయితే విచారణ ఎదుర్కొంటాం, మాకేం భయం. సో మా వైపు తప్పులు ఉంటే మమ్మల్ని లోపలేస్తారు, లేదా మేము పెట్టే కేసుల నుంచి మీరు కనుక నిరూపించుకోలేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ మధ్య ఈ రాజకీయ నాయకుల్ని వీళ్ళని ఇంక్లూడ్ చేసి మా వెనక రాజకీయ బలగం ఉంది ఇలా చెప్తా ఉన్నారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ దాకా అంటే 300 ఎకరాలు ఉన్నప్పుడు దాని చుట్టూ ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటారు జనాలు. సరే ఉందే అనుకుందాం. ఒకవేళ క్రైమ్ ఉన్న చోట ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా ఉండడు. ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉంటే, ఒకవేళ పొలిటీషియన్ ఉన్నాడంటే ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయినట్లు. సో చాలామంది పొలిటీషియన్స్ని లోపలేసినటువంటి ఘనత భారతదేశ రాజ్యాంగానికి ఉంది, భారతదేశ చట్టాలకి ఉంది.
మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకవేళ ఈయన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయినా లేకపోతే వాళ్ళు నిజాలు తెలుసుకోక భ్రమలో ఉన్నా, నిజాలు తెలుసుకుంటే వాళ్ళు కూడా మన దాంట్లో కలుస్తారు ఖచ్చితంగా. అంతే. మాకు అలాంటివి చూపించి కూడా వీళ్ళు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నాను నా ఉద్దేశం. ఇవన్నీ కూడా మనకు బేఖాతరు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వ్యక్తిగతంగా రాగద్వేషాలు ఏమీ లేవు. రమణానంద అనే వ్యక్తికి నాకు ప్రత్యేకించి ఏమీ లేదు. వ్యవస్థాగతంగా యాక్చువల్గా భరతవర్ష కానీ రిఫ్లెక్షన్ కానీ సంబంధించిన ఛానల్స్ ఏమున్నా కూడా మేము అందరం అనుకునేది ఏంటంటే హిందువులను సంఘటితం చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే హిందుత్వం గట్టిగా ఉంటుందో, సనాతన ధర్మం గట్టిగా నిలబడుతుందో దేశం ఫస్ట్ చల్లగా ఉంటుంది. వేరే ఏం లేదు. దేశం మంచిగా ఉండాలంటే మనం కొంచెం గట్టిగా ఉండాలి, సంఘటితం అయి ఉండాలి అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. ఇట్లా చేస్తున్నప్పుడు హిందూ గురువుల ముసుగులల్లా హిందూ దేవీ దేవతలను తిట్టుకుంటా వేరేటోడు ఎవడో తిరితేనే మనం ఎటువాడు దాన్ని తిడుతున్నాం. వాళ్ళపైన కొన్ని వందల కేసులు పెడుతున్నాం. అటు ఇటు బయటకు వచ్చినప్పుడు కొంతమంది బయలను బద్దలు వాషింగాలు కూడా చేస్తున్నారు మన వాళ్ళు. చేస్తారు కూడా, ఎందుకంటే చేయాలి, తప్పదు. దాని తప్పు లేదని నేను ఖచ్చితంగా. ఎస్, అట్లాంటిది వేరే మతం పక్కకు పెట్టి మన మతంలో ఉన్నోడే వాడు ప్రత్యేకంగా హెచ్చు కాకుండా హిందువులట అవి పెట్టి ఎవడో ఉన్నాడట. ఇట్లా విచిత్రమైనటువంటి వేషాలు వేస్తున్నప్పుడు వీళ్ళని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ వాళ్ళు కరెక్టే అయితే మాకు అసలు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒకవేళ కరెక్ట్ అయ్యి ఉంటే మాకు తప్పు జరిగింది అని చెప్పడానికి వెనుక పోయేది లేదు. నేను సారీ చెప్తాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళది తప్పు లేదు అని నిరూపితం అయితే సారీ చెప్పడానికి శివకు కానీ నాకు కూడా, నేను కూడా చెప్తా. వాళ్ళ తరపున, భరతవర్ష తరపున, శివ తరపున, రిఫ్లెక్షన్ తరపున కూడా మూడు టీంల తరపున చెప్తాం మేము. సారీ చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం మాకు లేదు. బట్ ఏంటి అంటే దీని ద్వారా మళ్ళీ మీరు విచ్ఛిన్నం చేస్తున్నారు జనాల మధ్యలో. ఒక మంచి అవకాశం ఉంది. ఇప్పుడు రమణానందకి నేను స్ట్రైట్గా చెప్తున్నా, పక్కగా చూస్తాడు నా వీడియో. నీకు చెప్తున్నా, నువ్వు సిద్ధగురువు కావచ్చు, నీకు ఎంత అవకాశం ఉందంటే ఈ దేశం కోసం మీకు వచ్చేటటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేశం కోసం జాగృతం చేసే విషయం, అది కదా, సనాతన ధర్మం కోసం జాగృతం చేసే విషయం. కానీ నువ్వు ఎప్పుడు అలా చేయవు. ఎందుకు చేయడంటే అలాంటి వాళ్ళు ఇలాంటి వాడు నమ్మరు కాబట్టి. దేశం కోసం ఆలోచించేవాడు ఎవడు ఇలాంటి వాడు నమ్మరు. సో ఇతనైనా పరివర్తన చెందితే వచ్చే వాళ్ళనైనా మారిస్తే కొంత రైట్. ఇప్పటికైనా మీరు చేసేది భగవంతుడు రాముడు కాదు, రాముడు లేడు అంటారండి. రావణ బ్రహ్మన్ దేవుడు ఏందని నాకు అర్థం కాదు. కామెడీ ముచ్చట్లు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వినేటోళ్ళు దయచేసి మీకు కూడా బుర్రలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించుర్రి. ఇంకోటి ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఈ వేణుస్వామి ఇతరత్ర కొంతమంది ప్రవచనకారుల పేరిట వారాహి అమ్మవారు తీవ్ర దేవతలు ఉంటారు కదా, వారిని ఇంట్రడ్యూస్ చేసేసారు. సరే ఏదో అయిపోయింది, జరిగిపోయింది. వాటి మీద పెద్ద వ్యాపారం జరుగుతుంది. ఈయన స్టార్టింగ్లో షిరిడి సాయిబాబాతో స్టార్ట్ చేశాడు. అప్పుడు అది ప్రజాదరణ కలిగి ఉన్నటువంటిది. షిరిడి సాయిబాబా వేవ్ నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు వారాహి, ప్రత్యంగిర ఈ అమ్మవార్ల తీవ్ర దేవతల అమ్మవార్ల యొక్క వేవ్ నడుస్తోంది. శత్రు సంహారము, కోరికలు నెరవేరడం కోసము, ఒకేసారి నిధులు దొరికిపోవాలి, నిక్షేపాలు దొరికి, ఇలాంటి తీవ్రమైన కోరికలు ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్ర దేవతలను పూజిస్తే వచ్చేస్తాయి అని ఒక భ్రమ. కొంతమంది ప్రవచనకారులు చేసిన పొరపాటు వల్ల ఇది జనాల్లోకి వెళ్ళింది. వాళ్ళు తీవ్ర దేవతలే అయినప్పటికీ కూడా ఇలాంటి తీవ్రంగా వికటంగా వైకల్యంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రివర్స్ కొడుతుంది ఖచ్చితంగా. ఏ దేవుడైనా కూడా ఇప్పుడు నీ వల్ల 10 మందికి ప్రయోజనం పొందుతున్నది అంటే నీ కోరికకు వాళ్ళు ఇంకొంచెం గట్టిగా చేస్తారు, తొందరగా అయ్యేటట్టు చేస్తారు. నీ వల్ల పక్కోడు నాశనం అవుతున్నాడు అంటే నిన్ను ఎందుకు ఎదిగేటట్టు చేస్తాడు? భస్మాసురుడి కథ ఏంటి చెప్తాను. వాడు వరం ఇచ్చిన శివుడి మీదే వాడే పోయాడు. తీవ్ర దేవతలను ఆరాధించడం కూడా అంత ఈజీ కాదు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేస్తారు. చేసినా కూడా సరైన గురువును, ముఖ్యంగా ఏది చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దేవతను మీరన్నా ఆరాధించవచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ఎట్లా ఆరాధించాలో ఏంది అనే దానికి ఓ పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి తెలిసిన గురువులు కొంతమందే ఉంటారు. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఎట్లా అట్లా చేస్తే లాస్ట్కి మళ్ళీ మనకే బొక్క పడుతుంది. సో దాన్ని గమనించుకొని సరైన గురువుల దగ్గరికి పోయి వాళ్ళు చెప్పినట్టుగా ఏదైనా చేస్తే బాగుంటుంది. బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు మొత్తం జరుగుతుంది అక్కడ. ఓకే, ఎందుకు ఈ టాపిక్ అంటే ఇప్పుడు ఈ మధ్య ఒక 10-15 విగ్రహాలు 2-3 లారీల్లో వచ్చాయి. ఏం చెప్పారంటే, చూసారా బాబు 2-3 లారీల్లో విగ్రహాలు వస్తున్నారు అని చెప్పాడు. విగ్రహాలు వస్తున్నారేంది? విగ్రహాలు వస్తున్నాయి అనాలి. ఎంత మ్యానిపులేషన్ చూడండి. ఆ విగ్రహాలు వచ్చిన విగ్రహాలని దించేసి వాటి మీద పైపులతో నీళ్లు కొట్టేసి ఒక పసుపు, కుంకుమ, విభూతి ఫట్ 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 ఢడా అయిపోయాయి. జనాలు అక్కడ ఉన్న వాళ్ళు ఓహో ఊగిపోతారు. ఇది భక్తి, ఇది మేము నమ్మాలి. నమ్మకపోతే మేము మంచి వాళ్ళం కాదు. వికాసం అనేది కోల్పోయేలా చేసిన వాడు ఎవడైనా సరే మన దృష్టిలో రాంగే.
ఖచ్చితంగా. కాబట్టి ఇవన్నీ కూడా జనాలు అబ్జర్వ్ చేయాలనే ఉద్దేశంతోనే, ఆ సద్భావనతోనే, సంకల్పంతోనే ముందుకు వచ్చాం. అది ఈశ్వర ఆజ్ఞ. ఇది మనం చేస్తున్నది ఇప్పుడు ఈశ్వరాజ్ఞ. ఇందులో ఏమీ లేదు. ఎన్నో అసలు సంవత్సరాల తరబడి ఉన్నటువంటి వ్యూహ రచనలు ఏమీ లేవు. అటు ఇటు ప్రత్యేకంగా ఇట్లా చేయడం ద్వారా మనకు వచ్చేదైతే ఏం లేదు. అడిగిన నెగిటివిటీ పెరగలేదు తప్ప మరి ఇట్లాంటి పనులు చేయడం ద్వారా నెగిటివిటీ పెరగడము, మళ్ళీ తర్వాత అనవసరమైనటువంటి తిట్లు తినడమే తప్ప దీని ద్వారా మనం 4 ఎకరాలు ఆయనలాగా పక్కకేసుకునేది ఏముండదు. బట్ ఏంటంటే అంతో ఇంతో కొంచెం తెలిస్తే బాగుంటుంది ఈ విషయం బయటకు. ఇలాంటి వాళ్ళకి వేల ఎకరాలు ఇస్తూ ఉంటారు, వందల ఎకరాలు ఇస్తారు. ఈ రమణానందనే కాదు, సోకాల్డ్ దొంగ బాబాలకి. మరి ఇప్పుడు మనలాంటి వాళ్ళకి, లేకపోతే రిఫ్లెక్షన్ కానీ, భరతవర్ష కానీ ఇత్యాది అత్యంత తక్కువ ఛానల్స్ ఉన్నాయి కదా, వీటికి మాత్రం ఇస్తుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఇస్తుంటే ప్రశ్నిస్తారు, అటువంటి వారిని ఎందుకు ప్రశ్నించరు అనేది చిన్న లాజిక్ అనమాట. అండ్ వీటికి ఇస్తే తప్పేంటి? ఒక 50 ఎకరాలు ఒక దొంగ బాబాకి ఇచ్చే కంటే ఒక ఎకరా మన లాంటి వాళ్ళకి ఇస్తే అద్భుతమైన స్టూడియోలు కడతాంగా. ఎంతోమందికి అదొక మంచి వివేకాన్ని అందించేటటువంటి సొసైటీని తయారు చేస్తాంగా. అంటే ఇక్కడ మన వాళ్ళకు కూడా అర్థం కావాల్సినటువంటి విషయం అనమాట ఇది. మేబీ ఐఎమ్ నాట్ రైట్. అయితే మరొకసారి ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆయన కరెక్ట్ అయితే మీ తరపున నిజంగా మళ్ళీ మీకే చెప్తున్నా నేను, వారి భక్తులు ఎవరైతే ఉన్నారో, వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ భరతవర్షలో కానీ ఇప్పుడు రిఫ్లెక్షన్లో ఈ వీడియో వచ్చిన తర్వాత కూడా కింద నెగిటివ్ కామెంట్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం. దయచేసి మీరు మా స్టూడియోకి రావచ్చు. అండ్ మా నెంబర్లు కూడా ఉంటాయి కాబట్టి ఆయనకైనా కాల్ చేయొచ్చు, నాకైనా కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు వస్తే శివప్రసాద్ గారు ఉంటారు. అండ్ మరి మీ స్వామివారు వస్తే వారిని తీసుకురావచ్చు, లేకపోతే వారి దగ్గరికి వారు వచ్చుడు కష్టమవుతుంది అక్కడ నుంచి ఇంత దూరం అంటే మేమే కెమెరాలు పట్టుకొని ఆడికి కూడా వస్తాం, అక్కడనే కూర్చుంటాం. కొన్ని సందేహాలు ఉన్నాయట, ఆ సందేహాలు వారు అడుగుతారు, వారు సమాధానాలు చెప్తే సరిపోతుంది. ఒకవేళ ఆయన కరెక్టే మహిమాన్వితుడు, అద్భుతము అయినటువంటి గురువు, మేము తప్పుగా అర్థం చేసుకున్నాము అనేటటువంటి భావన ఏ కోశాన కలిగినా కూడా క్షమించమని అడగడానికి మాకు ఎటువంటి వేరే అది లేవు. ఖచ్చితంగా క్షమించమని అడుగుతాం. ఒకవేళ వారి దగ్గర నుంచి మేము క్షమాపణ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకవేళ తప్పు అయి ఉంటే ఇక్కడ నుంచి నేను నా తప్పులు చేయను అని చెప్పి ఇంతకుముందు శివప్రసాద్ గారు చెప్పారు కదా. ఎందుకంటే అంతమంది భక్తులకి ఆయన నిజంగా కరెక్ట్గా ఉంటే, అంత పెద్ద వ్యవస్థ ఉండి, అన్ని కోట్ల రూపాయలు ఉండి, అన్ని ఎకరాల భూమి ఉండి, అంతమంది జనాలు భక్తులుగా ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేయొచ్చు సీరియస్గా, ఒకవేళ కరెక్ట్గా ఆ మనిషి అయితే ఉంటే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే 2 తెలుగు రాష్ట్రాలలో కన్వర్షన్స్ ఎన్నో అవుతున్నాయి, గుళ్ళను గుల్లగొడతా ఉన్నారు, మళ్ళీ తర్వాత అనేక రకాలైనటువంటి సనాతన ధర్మం పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా అరికట్టొచ్చు. నిజంగా ఇంత పెద్ద సంస్థానం ఓన్లీ మన హైదరాబాద్లో ఉన్నది అన్నప్పుడు దీనిపైన పోరాడి కేసులైన వాళ్ళకి ఆ న్యాయపరమైన సాయం చేయొచ్చు. ఎందుకంటే మీరు ఇంకో విషయం కూడా చెప్పారట కదా, మా తరపున సర్పంచ్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు అని చెప్పి చిన్న ఫోన్ కాల్ చేస్తే వాళ్ళందరూ పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు అన్ని తీసేస్తారు కూడా, కేసులు అవి కూడా. సో అట్లా రకంగా కూడా హెల్ప్ చేయొచ్చు. సో ఇది మేము కోరుకుంటా ఉన్నాం. అండ్ వన్ మోర్ థింగ్ డార్లింగ్, ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మనం అంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ చాలా ఏళ్ళ నుంచి విదేశాల నుంచి ఫండ్స్ వస్తూ ఉంటాయి. అంటే క్రిస్టియన్ మిషనరీస్ గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. అయితే ఆ ఫండ్స్ అన్నింటిని కూడా ఒక రకంగా కొంత మట్టుకు అరికట్టడం జరిగింది ఇప్పుడు. బట్ అరికట్టినప్పటికీ వేరే రకాలుగా వస్తున్నాయి. వేరే దేశాల్లో కూడా మేము ఇట్లా పంపాలి అట్లా పంపాలి, అక్కడ నుంచి కూడా మనకు కాల్స్ వస్తూ ఉంటాయి కదా. వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము ఏంది మా నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఇంత అమౌంట్ ఖచ్చితంగా ఏదో రకంగా మేము ఇండియాకు ఈ ఫండ్ రూపంలో మేము పంపాలనుకుంటాం, మేము పంపిస్తాము. అట్లా మా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారండి, వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీ కోసం ఇట్లా పంపుతున్నారు, ఆ పార్టీ కోసం పంపుతున్నారు, ఈ కులం కోసం పంపుతున్నారు, సనాతన ధర్మం కోసం పంపుతున్నాం అనే మాట నేను ఎక్కడ వినలే. బట్ కులం కోసము, పార్టీ కోసము, క్రిస్టియానిటీ కోసం వాళ్ళు ఎంత సంపాదిస్తే దానిలో కొంత భాగం ఖచ్చితంగా భారత్కు పంపిస్తున్నారు. బట్ అది పూర్తిగా అయితే అరికట్టలేకపోయారు, కొంత మట్టుకు చేశారు. అండ్ ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇటువంటి ఒకవేళ హూఎవర్, ఇప్పుడు ఈయననే కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, అంటే మోసపూరితంగా ప్రజలను మభ్యపెడుతూ ఏదైనా చేస్తున్నప్పుడు వారు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా తప్పే. సో వాళ్ళని అరికట్టాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీ ఉద్దేశంలో? చాలా మంచి ఆలోచన ఇది. యాక్చువల్గా ఇది కనుక చేస్తే మన దేశం సుభిక్షంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరంగా ఉంటుంది. మన దేశం ఆధ్యాత్మికంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న దేశం. ప్రపంచానికి విశ్వగురువు అనేది కేవలం ఆధ్యాత్మిక మార్గంలోనే మొదటి స్టెప్గా నిలబడుతుంది భారతదేశం. ఇప్పుడు ఇక్కడ ఈ విష వాతావరణాన్ని నిర్మూలించాలి అంటే సంస్థల పేరిట, ట్రస్ట్ల పేరిట, ఫౌండేషన్ల పేరిట బాబాల రూపంలో ఎవరైతే గురువుల రూపంలో చలామణి అవుతున్నారో వాళ్ళందరి మీద ఇమీడియట్గా ఈడీ, సిబిఐ వంటివి దర్యాప్తు చేయాలి.
ఎలాగైతే కొంతమంది రాజకీయ నాయకుల మీద ఒకేసారి పలు స్థానాల్లో ఒకేసారి చేస్తారు దాడి, అలా చేయాలి. సోదాలు చేసి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళందరూ కూడా సత్తుగురువులుగా ఎవరైతే దొంగ ఆస్తులు దొంగధనము కూడబెడుతున్నారని తేలిందో వాళ్ళందరినీ దొంగ గురువులుగా ముద్రించాలి, సర్టిఫికెట్ ఇవ్వాలి. సత్తుగురువు సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా, లేకపోతే వీడి జగద్గురు అనుకుంటాడు, ఇంకొకడు ఏదో బోడి గురువు అనుకుంటాడు. ఈ బరువులన్నీ మనకే అలా. మనకున్నది జగద్గురు శ్రీకృష్ణుల వారు ఒక్కరే, అంతే. మనం అలాగే పిలుస్తాం. ఈ బొకడాగాడు లేకపోతే ఇంకో బికడాగాడు వీడు వచ్చి జగద్గురువు నేను అంటే ఇది యాక్సెప్ట్ చేయడానికి నాలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఒప్పుకోదు. కాబట్టి నరేంద్ర మోదీ లాంటి మంచి దక్షత కలిగినటువంటి పాలకుల హయాంలో ఉన్నాం, నెక్స్ట్ వారే వస్తారు. కాబట్టి దీనిపైన కూడా ఫోకస్ పెడితే ఇటువంటి బకాసురులు అంటారు వీళ్ళని, కలియుగ బకాసురుల పాలిట కరెక్ట్గా దర్యాప్తు సంస్థల్ని కనుక ప్రయోగిస్తే మొత్తం బయటకు వస్తుంది. ఎంతోమంది అమాయకులు బాగుపడతారు. ఈవెన్ బ్రహ్మకుమారీస్ కూడా, బ్రహ్మకుమారీస్ అనే ఒక ఓం శాంతి పేరిట మన ఇళ్ళ పక్కనే ఉంటాయి అవి చిన్న చిన్న ఆశ్రమాల రూపంలో చాలా ఊర్లలో. వాళ్ళు కూడా చేస్తున్నది ఇదే దందా. అమాయక ఆడపిల్లల్ని మతిభ్రంశానికి గురి చేసి కుటుంబాలకు దూరం చేస్తూ ఉన్నారు. సో దీన్ని మనం వీటన్నింటి మీద కనుక, ఇలాంటి వాటి మీద మోదీ ప్రభుత్వం కనుక నెక్స్ట్ వచ్చి ఫోకస్ పెడితే దుమ్ము రేపే రిజల్ట్ వస్తుంది. హాయిగా ఉండొచ్చు, జాతి మొత్తం జాగృతం అవుతుంది. ఖచ్చితంగా ఇంటి దొంగలను ఫస్ట్ పట్టుకోవాలి అంటూ ఉంటారు కదా, బయట వాళ్ళకంటే బయట వాళ్ళ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు, కానీ ఇంటి దొంగల్ని ఈశ్వరుడి సంకల్పంతో మోదీ పట్టుకోగలడు. సో ఈ రిక్వెస్ట్ ఎంపీల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వెళ్ళాలి. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ ఏంటంటే, వీళ్ళు వెనకత్తల కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళ పీచం కూడా అణిచేయాలి, లేకపోతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చట్టాలను. సో ఇవన్నీ ఉన్నాయి, చాలా పెద్ద మాఫియా ఇది. అండ్ ఖచ్చితంగా మీరు అన్నట్టు బయట దొంగలు, ఎట్ ది సేమ్ టైం ఇంటి దొంగలు, అందరినీ, ముఖ్యంగా హిందువులకైతే ఇంటి దొంగలతో ఎక్కువ ప్రాబ్లం. బయట దొంగలు అంటే బయట దొంగలతో ప్రాబ్లం లేదని కాదు, వాళ్ళది ఏంటంటే మనకి అట్లీస్ట్ అర్థమవుతుంది, ఏర్పడుతుంది. బట్ ఇంట్లో అసలు అర్థం కాదు, వీళ్ళు లోపల నుంచి తవ్వుకుంటూ పోతూ ఉంటాడు. అండ్ లాస్ట్ మీరు మన రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు, అండ్ మరొకసారి వారి గురువు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు బ్రహ్మానంద గారికి, ఊరఫ్ రమణానంద గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు మా పైన కేసులు పెడితే బెదిరిపోయేవాడు ఎవడు లేడు. ఇక్కడ మీరు చేసేటటువంటి ఇలాంటి చేష్టల వల్ల సంఘాలు సంఘటితమై ముందుకు వస్తున్నాయి. దానికి మీరు సిద్ధంగా ఉండండి. చాలా సింపుల్గానే చెప్తున్నాను, హెచ్చరించట్లేదు. ఎందుకంటే ఇది మీ యాక్షన్కి మా రియాక్షన్. అట్ ది సేమ్ టైం మీలో ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్. మీరు కనుక ఒకవేళ నిజాయితీ పరులు అయితే లెట్స్ టాక్, మనం మాట్లాడదాం. మొత్తం కెమెరాలు తీసుకొస్తాము, కెమెరాలు ముఖతా మాట్లాడతారన్నా ఓకే, లేదు బాబు ముఖాముఖి మాట్లాడదామన్నా ఓకే. మళ్ళీ ముఖాముఖి మాట్లాడదామంటే ఒక సమస్య ఉంది. డీల్ ఏమన్నా సెట్ పెట్టుకున్నారనిపిస్తుంది, మీరిద్దరు ఏమైనా డీల్ పెట్టుకుంటారేమో అనేసి కొంతమంది మనల్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. సో అట్లా, సో ఏ విధంగానైనా రెడీ. లేదు కేసులే పెడతాం అనుకుంటే ఈశ్వరుడు దానికి సంబంధించినటువంటి కౌంటర్ రియాక్షన్ రెడీ చేసుకుంటాడు, మా ద్వారా అది చేయిస్తాడు. మేము నిమిత్త మాత్రులం, మేమేమి సిద్ధులు కలిగిన వాళ్ళం కాదు, కానీ ఈశ్వరుని సైనికులం, జగన్మాత సైనికులం. కాబట్టి మాతో అంత ఈజీ కాదు, జాగ్రత్త. అండ్ రిఫ్లెక్షన్ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు. మీరు కూడా రియాక్ట్ అవ్వండి, ఇందులో భాగస్వామ్యం కండి. ఇది చాలా ముఖ్యమైన పుణ్యప్రదమైన కార్యక్రమం. దేశాన్ని, ధర్మాన్ని జాగృతం చేయటం కోటి హోమాలు చేస్తే ఎంత పుణ్యఫలమో అంత పుణ్యఫలంతో సమానం. ఇది పెద్దల వాక్కు. దయచేసి ఈ ఓవరాల్గా మేమిద్దరం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ అంశాలపైన మీకు ఎటువంటి అభిప్రాయాలున్నా, సలహాలు, సూచనలున్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది చెప్తున్నాను, ఈ విస్తృతంగా ఇది అల్గారిథం, యూట్యూబ్ అల్గారిథం ముందుకు పోవాలి అంటే లైక్ అండ్ షేర్, కామెంట్ అనేవి చాలా ముఖ్యమైన టూల్స్. అందుకే మేము అడగకుండానే చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ మీరు మర్చిపోతారేమో అని మేము పదే అడుగుతూ ఉంటాం. అందులో ఏమీ పెద్ద స్వార్థ ప్రయోజనాలు ఏమీ లేవు, ఎక్కువ మందికి సమాచారం వెళ్తుందనే ఉద్దేశంతోనే. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. రైట్, అయితే వాళ్ళ దగ్గర నుంచి అతి త్వరలో ఏదో ఒక రిప్లై వస్తుందని చెప్పేసి మనం ఆశిద్దాం. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.